రాష్ట్రానికి మరో 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి వర్షాలు తగ్గుముఖం పుట్టే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపింది. గ్రేటర్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నందున ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వెదర్ ఆఫీసర్స్ తెలిపారు. రాష్ట్రంలోని వెదర్ డీటెయిల్స్ అందించడానికి కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, ఏంటి ఇవాల్టి వెదర్ అప్డేట్స్? ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా దాంతోపాటు జార్ఖండ్ ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం మీదుగా దాదాపు మనకు ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. దీంతో రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. సో చూస్తూ ఉన్నాం, గత వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే 1-2 స్టేషన్స్ వద్ద మనకు భారీ వర్షం నమోదైంది. మిగతా అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే కాస్త మనకు ఋతుపవన ద్రోణి వాయుగుండం ఏదైతే ఉందో కాస్త దూరంగా ఉండడం వల్ల కూడా మనకు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మన తెలంగాణ దగ్గరలో ప్రస్తుతం అయితే ఒక ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ లేవని చెప్పుకోవచ్చు. దీని కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 2-3 రోజులైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా మనకు వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టి డ్రై వెదర్ అయితే కనిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిన్న కురిసిన వర్షంకి దాదాపు మనకు 6 సెంటీమీటర్ల వర్షపాతం అయితే కామారెడ్డి జిల్లాలో నమోదైంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా మనకు 5 నుంచి 6, 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక రాజన్న సిరిసిల్లలో చూసుకున్నట్టయితే 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెంలో 3.8, సిద్దిపేటలో 3.7, అదేవిధంగా కరీంనగర్లో 3.6, నిర్మల్, నిజామాబాద్లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ములుగు, మహబూబాబాద్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్, భూపాలపల్లి, మల్కాజిగిరి, హన్మకొండ, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్నంతా కూడా మనకు ఉదయం నుంచి క్లౌడీ వెదర్ కనిపించింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షం మనకు సాయంత్రం వరకు కనిపించింది. ఆ సాయంత్రం నుంచి అయితే నిన్న మనకు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా డ్రై వెదరే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా మనకు వర్షపాతం అయితే పెద్దగా కనిపించలేదు. తేలికపాటి చిన్న చిన్న జల్లులు అనేవి మనకు వివిధ జిల్లాల్లో కనిపించాయి. కానీ మనకు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 3 గంటల వరకు కురిసిన వర్షం అయితే ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఇక నిన్న హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మనకు దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతం జూబ్లీ హిల్స్లో నమోదైంది. ఇక షేక్పేట, బంజారా హిల్స్లో చూసుకున్నట్టయితే దాదాపు 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాజేంద్రనగర్, శివరాంపల్లి, ఫిలిం నగర్లో చూసుకున్నట్టయితే 1.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక లంగరౌజు, కార్వాన్, మేదీపట్నం, ఖైరతాబాద్, దాంతోపాటు లింగంపల్లి, గచ్చిబౌలి, చంద్రాయన్గుట్ట, కుకట్పల్లి, హైదర్ నగర్, మలక్పేట, యూసఫ్గూడతో పాటు గాజుల్ రామారం, గోష్మవాల్, పల్కనామా, ముసాపేట, చందానగర్ ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే దాదాపు 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. నిన్నంతా కూడా మనకు దాదాపు మేఘాకృతమైన వాతావరణం కనిపించింది. దాదాపు సాయంత్రం వరకు కూడా తేలికపాటి జల్లులు కురవడంతో ఈ వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు నుంచి ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం. గత 4 రోజులు ఏదైతే మనకు ముసురు కంటిన్యూ అయిందో ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు ఈ రోజు సూర్యుడు దర్శనమిస్తున్నాడు ఆఫ్టర్ 4 డేస్ తర్వాత. సో మనకు ఈ రోజుకి సంబంధించి హైదరాబాద్కి అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ సాయంత్రం లేదా రాత్రి సమయంలో కురిసే అవకాశం ఉంది. మోస్ట్లీ ఈ రోజు అంతా కూడా మనకు డ్రై వెదరే ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిల్లాలకు సంబంధించి కూడా పలు జిల్లాలకు సంబంధించి ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి మనకు అక్కడక్కడ తేలికపాటి వర్షంతో పాటు అక్కడక్కడ మోస్తారు వర్షం, దాంతోపాటు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మిగతా అన్ని జిల్లాల్లో కాస్త మనకు ముసురు లేదంటే తేలికపాటి వర్షం మనకు అప్పుడప్పుడు కనిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే వెదర్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక రోజుకి ఈరోజు మోస్తారు వర్షాలు కురిస్తే రేపటి నుంచి తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉంది. అంటే దాదాపు వర్షాలు తగ్గుముఖం పట్టినట్టే చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు తగ్గుముఖం పట్టి కాస్త డ్రై వెదర్ అయితే కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు కావచ్చు గత వారం నుంచి విస్తారంగా వర్షాలు
వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలకు ఇప్పటికే వాగులు వంకలు ప్రాజెక్టులు అయితే మనకు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. పలు జిల్లాల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, అదేవిధంగా ములుగు కామారెడ్డి దాంతోపాటు కొమరంభీం ఆసిఫాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు దాదాపు అత్యధికంగా అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు 1-2 ప్లేసెస్లో నమోదవడంతో అక్కడ చూసుకున్నట్టయితే దాదాపు వాగులు వంకలతో పాటు కొన్ని ప్రాజెక్టులు అయితే మనకు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మనకు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా ఇటు గోదావరి కృష్ణా నదులకైతే దాదాపు మనకు వరద తీవ్రత కూడా పెరిగింది. దీంతో గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, గోదావరి కృష్ణా నదికి సంబంధించి ఏవైతే అక్కడ ఉన్న జిల్లాలు కావచ్చు, దాంతోపాటు ఊర్లు కావచ్చు, వాటికి సంబంధించి ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు మనకు వరద ప్రవాహం అనేది మన దగ్గర కురిసిన వర్షాలకు ఇతర రాష్ట్రాలకు కురిసిన వర్షాలకైతే పెరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఇటు చేవెళ్ళ, దాంతోపాటు శివరాంపల్లి, పరిగి, దాంతోపాటు వికారాబాద్తో పాటు సంగారెడ్డి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అయితే మనకు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏవైతే వచ్చిన వరద ఉధృతి కారణంగా కూడా ఇటు మూసీకి సంబంధించి కూడా కాస్త వరద పెరిగిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటు హుస్సేన్ సాగర్కి సంబంధించి కూడా దాదాపు మనకు వరద తీవ్రత పెరిగి నిండు కుండల FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే డ్రై వెదర్ కనిపించినప్పటికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగానైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇప్పటికీ కురిసిన వర్షాల కారణంగానైతే రైతులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ 40-45 డేస్ అంటే 40-45 రోజుల బ్రేక్ తర్వాత మనకు ఇట్లాంటి వర్షాలు ఇంత విస్తారంగా కురిసిన వర్షాలు అయితే ఇప్పుడే కనిపించాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక 2 రోజులు వర్షాలు కురిసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 3-4 రోజులు బ్రేక్ కనిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత యథావిధిగా తెలంగాణకు దగ్గరలో సినాప్టిక్ కండిషన్స్ మళ్ళీ కనిపిస్తే మాత్రం మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగానైతే మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 2 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చంద్రిక, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షం పడుతుందని ఐఎండీ తెలిపింది. ఇక వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు తెలిపారు. నిన్న అత్యధికంగా కామారెడ్డిలో 6.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని మినూర్లో 6.23 సెంటీమీటర్లు, నిర్మల్లో 5.95, రాజన్న సిరిసిల్లలో 4.88 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్లో 4.85 సెంటీమీటర్లు, జయశంకర్ భూపాలపల్లిలో 4.5, ములుగు జిల్లాలో 4.5 సెంటీమీటర్ల వర్షం పడింది.